మీరు యాక్చువల్గా బ్యాడ్మింటన్ ప్లేయరు, ఈ మధ్య క్రికెట్ వాడుతున్నారు. స్టార్స్తో కలిసి చూసే మొన్న యుఎస్ ట్రిప్ అది వెళ్ళారు. ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చేస్తారని ఇప్పుడు చూస్తున్నాను నేను. ఆ కైండ్ ఆఫ్ కనిపించట్లేదు. గోపిచంద్ బయోపిక్ చేద్దాం అనుకున్నారు, అది కూడా హోల్డ్ అయ్యింది. నడుస్తూ ఉందా ఏంటి అసలు? ఆ కైండ్ ఆఫ్ రాలేదు. అది ఉంది కానీ అది ఎప్పుడు టేక్ ఆఫ్ అవుద్దో అది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు ఇప్పుడు. రైట్ నౌ ఇట్ ఈస్ దేర్. అంటే ఇంతకుముందు మేము 2 parts అనుకున్నామండి. గోపి యాజ్ ఎ ప్లేయర్, గోపి యాజ్ ఎ కోచ్. ఇప్పుడు జంగ్లీ పిక్చర్స్ వచ్చిన తర్వాత దే వాంటెడ్ డూ ఇట్ ఇన్ 1 part. ఓకే, కీప్ బోత్ బికాస్ కోచింగ్ కూడా ఇస్ వెరీ నోన్. 2 కలిపి ఒక పార్ట్ చేయమని. సో ఇప్పుడు ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ ద రైట్ డైరెక్టర్ టు కమ్ సెట్, రైటర్స్ టు కమ్ అండ్ సెట్, డెడికేట్ టైమ్, టేక్ ఆల్ దిస్, అందరితో అపాయింట్మెంట్స్ తీసుకొని అందరూ వాళ్ళ గోపి ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరితో రిలేషన్. సో మళ్ళీ కథ కూర్చొని రాయాలి. జనరల్గా ఏంటంటే ఒక డైరెక్టర్ రూమ్లో కూర్చొని ఏదైనా ఫిక్షనల్ కథ అంటే కనుక రూమ్లో కూర్చొని రాసుకోవచ్చు. ఇదైతే కుదరదు కదా. ఇది వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక టైం డెడికేట్ చేయాలి. అట్లీస్ట్ 7-8 months కూర్చొని దాన్ని స్క్రిప్ట్ రెడీ చేసి దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ రెడీ చేసుకొని, స్క్రిప్టింగ్ పేపర్ మీద పెట్టి యాక్టర్స్ని అందరినీ లాక్ చేసుకొని వెళ్ళడానికి దే హ్యావ్ టు డెడికేట్ అ సర్టన్ టైం అపార్ట్ ఫ్రమ్ షూటింగ్. సో అట్లాగా కరెక్ట్గా ఉన్న ఏబుల్ పర్సన్ కరెక్ట్గా మనకు దొరకట్లేదు. సో దట్స్ ఆ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి అయితే. అది కాకుండా వేరే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలు ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందా చేయడానికి? డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ అన్ని జోనర్స్ ట్రై చేయాలనుకుంటున్నాం. నా ఫేవరెట్ జోనర్ చెప్పాలంటే అనొచ్చు స్పోర్ట్స్ డ్రామాది. కానీ అలాంటి కథ ఇంకా రావట్లేదు. హోప్ఫుల్లీ వస్తే డెఫినెట్లీ